నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నదే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. అది కొంతమందికి, అందరికీ కాదు. సో ఎవరికి ఏంటి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. మీకు ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టాను, మీరు చూడొచ్చు. ఓకే, సో మోస్ట్లీ ఎవరికైతే వాళ్ళ ఏజ్ 58 సంవత్సరాలు నిండుతాయో, వాళ్ళ వయసు 58 సంవత్సరాలు నిండుతాయో అట్లాంటి వాళ్ళు లాగిన్ అయినప్పుడు సో వాళ్ళకి డిఫాల్ట్గా ఒక పాపప్ అయితే వస్తుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, సెలెక్ట్ ఎవరి ఈపీఎస్ పెన్షన్ ఆప్షన్ అని చెప్పేసి. ఓకే, మీ అందరూ తెలిసే ఉంటుందండి. సో మీరు సర్వీస్లో ఉన్నా కానీ వాళ్ళ వయసు 58 సంవత్సరాలు నిండితే కనుక సో వాళ్ళకి ఈపీఎఫ్ సర్వీస్ అనేది తీసేయాలి లెక్క ప్రకారం, ఓకేనా. సో అమౌంట్ డిడక్ట్ చేయకూడదు అనమాట. సో చేస్తే ఇష్యూ అవుతుంది, సో చేయకూడదు, ఓకేనా. 58 సంవత్సరాలు నిండితే కనుక ఈపీఎఫ్ సర్వీస్ అనేది ఆపేయాలి. సో దాని కారణంగా ఏంటంటే ఇప్పుడు ఈపీఎఫ్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చండి, ఒక పాపప్ లాగా ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి వస్తుంది. బట్ ప్రజెంట్ అయితే ఇందులో ఇష్యూ అయితే ఉంది, ఎర్ర చూపిస్తుంది అనమాట. లెక్క ప్రకారం ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అది పోవాలి, బట్ పోవట్లేదు, ఎర్ర చూపిస్తుంది అనమాట. ఈ మధ్య ఈ అప్డేట్ రావడం వల్ల ఏమో కానీ సో ఇదైతే వర్క్ అవ్వట్లేదు అనమాట, ఓపెన్ అవ్వట్లేదు. అంటే సో పోర్టల్ ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు అనమాట. ఇది రిఫ్రెష్ చేస్తున్నా కానీ ఇదే చూపించడం జరుగుతుంది. ఇది టెక్నికల్ ఇష్యూ వల్ల వస్తుంది. సో సమ్ టైమ్ అంటే వెయిట్ చేయాలి మనము, సమ్ డేస్ అని వెయిట్ చేస్తే పోయే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మీకు ప్లీజ్ చూస్ యువర్ ఈపీఎస్ పెన్షన్ ఆప్షన్ అని చెప్పేసి, అంటే సూపరాన్యుయేషన్ పెన్షన్ అట్ 58, అలాగే డిఫరెంట్ పెన్షన్ ఆఫ్టర్ 58 అని చెప్పేసి రావడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో మీకు ఒకవేళ 58 సంవత్సరాలు నిండిపోయాయి అనుకుంటే కనుక సూపరాన్యుయేషన్ పెన్షన్కి అప్లై చేసుకోండి, నో ఇష్యూ, ఓకే. ఆప్షన్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. బట్ ఇది తీసుకున్నా కానీ మళ్ళీ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇదే చూపిస్తూ ఉంటుందన్నమాట, ఓకేనా. సో కొంతమందికి ఏంటంటే ఇది ఎవరికంటే ఈ ఆప్షన్స్ ఎవరికి వస్తాయి అంటే ముఖ్యంగా 58 సంవత్సరాలు నిండిపోయి వాళ్ళ సర్వీస్ అనేది 10 సంవత్సరాలు దాటిపోయింది అనుకోండి, అట్లాంటి వాళ్ళకి ఇట్లా 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. లేదు ఇంకా సర్వీస్లో కంటిన్యూ అవుతున్నారు, 6వ సంవత్సరం 7వ సంవత్సరం సర్వీసు, బట్ వాళ్ళ ఏజ్ అనేది 58 సంవత్సరం నిండిపోయింది అనుకోండి, సో అట్లాంటి వాళ్ళకి ఈ ఆప్షన్ వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డిఫర్డ్ పెన్షన్ ఎలిజిబిలిటీ ఎర్ర అని చూపిస్తుంది అనమాట. సో ఇట్లా వచ్చిన వాళ్ళకి నో ఇష్యూ, సో ఓకే అని చెప్పేసి క్లిక్ చేస్తే మామూలుగా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది, ఓకేనా. సో బట్ ఇట్లా 10 years అబోవ్ సర్వీస్ ఉండి 58 సంవత్సరం నిండిపోయిన వాళ్ళకి ఈ ఎర్ర అయితే చూపిస్తుంది అనమాట. సో దీని ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. సో సమ్ డేస్ అయితే వెయిట్ చేయండి. ఇక్కడ మనం ఏదో ఒక ఆప్షన్ తీసుకున్నామంటే మనకి ఫామ్ 10Dలో అదే మనకి డిఫాల్ట్గా చూపించేస్తుంది, ఓకేనా. సో చూశారు కదా, ఇది చాలామంది అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో. చాలామంది అంటే ప్రజెంట్ వస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లం చాలామంది అడుగుతున్నారు, ఓకేనా. ఇది ఎక్కువ 58 సంవత్సరాలు నిన్న వాళ్ళకే చూపిస్తుంది కాబట్టి మోస్ట్లీ ఎవరికి తెలియకపోవచ్చు, ఓకే. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చట్లేదు వీడియో లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే రెండు విషయాలు మీరు మంది కూడా అడిగిందా సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఒకటి అడుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.